చెప్పండి. వాళ్ళ తండ్రి పేరు అమ్రామ్. చెప్పండి. మోషే అక్క పేరు మిరియాం. వాళ్ళ అన్న పేరు అహరోన్. ఫ్యామిలీ మొత్తం కూడా దేవుని సేవలో వాడబడ్డారు. హల్లెలూయా. నా విశ్వాసమును బట్టి ఈ రోజున ఆరాధనకు అవకాశం ఇస్తూ ఉంటే ఆ ఆరాధన చేసే స్థాయి నుంచి వాక్యం స్థాయికి పోస్టు మార్చేసాం. తర్వాత అన్నీ ఆడేడ కలిపేటంటే వాళ్ళని ఆరాధనలోకి తీసుకొచ్చాం. చక్కటి ఆరాధన బిడ్డలు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. పోస్ట్ ఏం కావాలి? వృద్ధి కావాలి. అందరు చెప్పండి. మరి మీరెంతవరకు వృద్ధి అయ్యారు? పెరిగారా లేకపోతే తరిగారా? అంటే ఈ లావు కాదు, అప్పుడు బక్కగుండేది, ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నాం, అది కాదు. ఈ వృద్ధి కాదు, ఆత్మీయ జీవితంలో వృద్ధి కావాలి. ఆమేన్. ఇది బక్కపడుతుంది, ఒక్కోసారి బలపడుతుంది. ఈ వృద్ధి కాదు. ఒకన్నట ఇంట్లో పంపించాలంటే గనులు అందుకొని మొత్తం కూడా కొట్టి ఆ కొన్న గలవ మొత్తం తీసేశారట వాడిని తీసుకుపోవడానికి. మరి అది ఆయన ఇల్లే కదా, ఇప్పుడు ఎందుకంటే బొడిసి తీశారంటే కొన్ని సంవత్సరాలు వేరే దేశం పోయేసరికి ఆ గలవలో వానిల్లే కానీ ఆ ఇంట్లో పట్టకుండా అయిపోయిందట. అంత డెవలప్ అయ్యింది అనమాట. అంత డెవలప్ అయ్యి, ఆ డెవలప్ మనకు అవసరం లేదు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వృద్ధి. అందరు చెప్పండి. మనకు దేవుడు కొంచెం కొంచెం ఇస్తాడు, ప్రతి వారికి ఇస్తాడు. ఎంత ఉంటుంది? ప్రతి వారిలో ఉంటుంది. అన్నయ్య ఇగో ఈ డిసీజ్ వచ్చింది, ఈ రాయి కిడ్నీలో తయారైంది, ఇదిగో దీంట్లో తలకాయ పురుగు తయారైంది. ప్రతి ఒడికి పురుగు ఉంటుంది, ప్రతి ఒడి దాంట్లో కిడ్నీలో ఇంత రాళ్ళు ఉంటాయి. కానీ మనము వాటిని బట్టి కాదు, విశ్వాసమును బట్టి మనము ఉన్నప్పుడు ఇవన్నీ మన మీద పనిచేస్తున్నా వాటన్నిటి మీద మనకు దేవుడు జయము ఇస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మోషే వాళ్ళ కుటుంబం మొత్తం మొత్తము ఇశ్రాయేలు జాతి కొరకు వారు ఉపయోగపడిన దైవికమైన సేవ చేసే కుటుంబంగా మారారు. హల్లెలూయా. తల్లి మంచి విశ్వాసరాలు. చెప్పండి. తల్లి విశ్వాసం. మిరియాము మంచి పాటలు పాడేది. నా తమ్ముడిని ఎట్లా కాపాడాలని ఒక ప్లాన్ వేసిండి. చూసారా? మరి ఆ దైవికమైన భారం కావాలిగా, ఆత్మలను గురించిన ఆ భారం కావాలిగా. వీళ్ళకి సువార్త చెప్తే వీళ్ళు నమ్ముకుంటారు, చూద్దాం అని ఆలోచన కావాలిగా. వాళ్ళకు ఒక విత్తనంలాగా వేయాలిగా. ఒక మాట నేను ప్రార్థన చేపిస్తా పాస్టర్ గారితో అని చెప్పాలి కదా. దేవుని మాట చెప్పాలి కదా. చెప్పాలా వద్దా? అమ్మా ఇటు చెప్పాలా వద్దా? ఒక చిన్న పసిపిల్లగాడిని ఒక పసిపిల్లగా కాపాడటానికి ఒక మంచి ఒక ఐడియా వచ్చిందండి. మరి మీకు ఏ ఐడియా రావట్లేదండి? ఆ ఐడియా మొత్తం కొప్ప ముంచేస్తుంది. దేవునికి సంబంధించిన ఆలోచన ఒక్కటన్నా మనకు వస్తే ఒక ఆత్మను మనం రక్షణలోనికి నడిపించగలము. హల్లెలూయా. మోషే అక్క యొక్క ఐడియా వర్కౌట్ అయిందా లేదా? ఆమె చెప్పండి రా. ఆలోచన ఈ యొక్క కుమార్తెను, ఈ కుమారుణ్ణి ఫరో దగ్గర తీసుకొని ఆ కుమార్తె ఫరో బిడ్డ తీసుకోగానే పోయి ఏమని చెప్పింది తెలుసా? పాలిచ్చేటువంటి ఒక ఆమెను తీసుకొని రానా అని అడిగిందట. హల్లెలూయా. పాలిచ్చేటువంటి ఒక ఆమె కావాలి కదా. మరి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దొరుకుతాయి పాలు? ఇప్పుడంటే డబ్బాలు దొరుకుతాయి కదా. మొత్తుకుంటే చాలు, పోయి చవరస్తా పోయి ఒక డబ్బా అందుకొని రావాల్సిందే. ఒక దుకాణం పెట్టచ్చు ఒక్కొక్కళ్ళ ఇంట్లో. మరి అటువంటి దుకాణాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఆ దినాల పాల డబ్బాలు లేవు. ఇస్తే ఒకవేళ కన్న తల్లి ఇవ్వాలి, లేకపోతే పాలు ఇవ్వగలిగి. మరి వేరే తల్లి ఇంకో పుట్టినటువంటి బిడ్డకున్న తల్లిని కూడా తీసుకొస్తే నా కొడుకే సరిపో నేను అడిగితా అంటారు కదా. కాబట్టి అబ్బో ఇదేదో బాగుంది తీసుకొని రాప అనేసరికి మిరియం మళ్ళీ ఎవరిని తీసుకొచ్చింది? తల్లిని తీసుకొచ్చి పరిచయం చేసింది. ఏమ్మా ఇత్తవా? ఇత్తయ్యా అంటే మరి ఎంత ఇవ్వాలి చెప్పు? మీ ఇష్టం అమ్మ, ఎంత నీయండి అంటే సరిపో 10,000 ఇత్తపో అంటే 10,000 శాలరీ తీసుకుంది, పాలిస్తుంది. హల్లెలూయా. అంటే మోషేనట తల్లికట జాబ్ చేసి పసిపిల్లోడు అప్పటి నుంచే జాబ్ చేసి డబ్బులు ఇచ్చిండట. అందరూ సపోర్ట్ కొట్టండి ఒకసారి.
హల్లెలూయా. చూసారా, మరి ఫ్రీగా ఎవడిస్తాడండి పాలు? ఫ్రీ ఇచ్చేదో మోసం దీంట్లో ఉన్నదనుకుంటారు. కాబట్టి తీసుకొని వచ్చింది ఆమెను. తల్లిలాగే యాక్షన్ చేయవాకు. ఆమె రాణిగారు పిలవగానే అమ్మ బాంచనను. ఎవరండి అమ్మ? ఏమో అను. చెప్పినట్టు చెప్పు, మా తమ్ముడు ఆగమవుతాడు అని తల్లికి బోధ చేసింది. అటు తమ్ముడిని వర్కౌట్ చేసింది. ఆ చేతిలో పెట్టగానే వెళ్ళింది. అది ఒక నెమ్మదిగా ఒక విధానంతో వెళ్ళింది. తల్లిని తీసుకొని వచ్చి ప్యాలెస్ తీసుకొని వచ్చింది, అంతఃపురాన్ని తీసుకొని వచ్చింది. ఏమా నువ్వేరా? ఆ పిల్ల ఏమో చెప్పింది. నేనే. మరి ఎంత? 10,000. నెల జీతం తీసుకుంటుంది. పాలిత. మళ్ళీ కొడుకు ఏం చెప్తాను? అరే నేనేరా, ఎవరో కాదు, నేనే. చూడండి, కుమారుణ్ణి తల్లికి దేవుడు దూరము చెయ్యలేదు. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. బిడ్డలారా, విశ్వాసముతో మనం చేసే కార్యాన్ని దేవుడు ఎన్ని మలుపులు తిప్పుతాడో, ఎన్ని వంకలు తిప్పుతాడో, ఎట్లా తీసుకొస్తాడో ఆయన ఖచ్చితంగా చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక సేవకుడు కావాలి, నువ్వు ఒక రాజు కాదు, నువ్వు ఒక సేవకుడి కావాలి. మన ప్రజలందరూ నలిగిపోతా ఉన్నారు. మన ప్రజలందరూ కూడా మట్టి పనిలో ఉన్నారు, కాడి కింద నలిగిపోతా ఉన్నారు. నువ్వు రాజు కాదురా, నువ్వు రాజు కాదు, మనం సేవకులం కావాలి. హల్లెలూయా. నువ్వు ప్యాలెస్లో పెరుగుతావా? పెరుగు, మంచిగా అన్ని విద్యలు నేర్చుకో. నువ్వు సేవకుడి, నువ్వు సేవకుడివి. చెప్పండి, నువ్వు రాజు కాదు, సేవకుడివి. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ మాట చెప్తున్నప్పుడు ఆ మోషేలో ఏం దర్శనం కలిగిందంటే, ఆయన తన ప్రజలను విడిపించాలనే ఒక కోరిక తనలో కలిగింది. మా అమ్మ కూడా అంటా ఉన్నాడు. మా అమ్మతోడు ఇంకో 3 స్నేహితులు ఉన్నారు, షడ్రకు, మేషకు, అభిజ్ఞకు. వయ్యా నువ్వు గొప్ప సేవ చేయాలి, సారే పాడు, మీరు ముగ్గురు అటు తిరుగుతారు, మమ్మల్ని అటు తిప్పమంటారా, అటు తిరగమంటావా అని. అక్క ప్రార్థన చేయి అంటే ఏం ప్రార్థన చేస్తారు మీరు అన్నీనని. కానీ ఆ తర్వాత కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు ప్రార్థన చేయంటే నా ముందు బైబిలే తెరవబడి, ఆ తెరవబడిన బైబిల్లో క్యాండిల్స్ వెలుగుతున్నాయి, ఆ వెలుగులో వాక్యం చెప్తాడని చెప్పని దర్శనం చెప్పిందండి. హల్లెలూయా. చివరికి దేవుని యొక్క వెలుగులో ఇదే బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పే స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మోషే తల్లి పాలిస్తుంది, సువార్త చెప్తుంది. ఎంత భారం చూడండి. వాళ్ళ అక్కేమో వాళ్ళని మేనేజ్ చేసింది. ఆత్మలను గురించిన ఈ భారం మనకు ఉండాలి. దేవుడే చేస్తాడు, దేవుడే చూసుకున్నాడు, కర్మజాలి ఎటువంటి వాడు అట్నే పోతాడు అని మన ఇట గాలికి వదిలేసినట్టుగా మన మాటలు ఉండొద్దు. మనం సాధ్యమైనంత వరకు దేవుని మాటను నోటితో విశ్వాసంతో చెప్పు. ఆ ఆత్మను రక్షించాలనే ఒక భారాన్ని కలిగి ఉండు. నిన్ను దేవుడు సిగ్గుపరచడు. నీ విశ్వాసమును దేవుడు చెప్పండి సిగ్గుపరచడు. అందరు చెప్పండి, నీ విశ్వాసమును దేవుడు సిగ్గుపరచడు. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వాసంతో అడుగు వేయండి. విశ్వాసంతో మీరు దేవుని మాటలు ఇతరులకు చెప్పండి. చెప్తున్నారా? చెప్పాలా వద్దా? మీరు చెప్పండి, ప్రార్థన చెయ్యండి, దేవుని మాటలు చెప్పండి, దేవుని మాటలు చెప్పండి. ఆత్మ రక్షించాలనే ఒక మనసు మీరు కలిగి ఉండండి. దేవుడు ఒక ఆత్మను మీ ద్వారా ఆయన రక్షించగలడు. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. నేను ఈ మాటలు ముగిస్తున్నాను బిడ్డలారా. మీరు చూడండి, వరంగల్ హనుమకొండ నేను వచ్చిన కొత్తల నుంచి తిరుగుతున్నా. నాకు గ్రిప్ దొరకలే, ఎక్కడ నిలబడటానికి నాకు అవకాశం దొరకలే. కానీ కొన్ని సంవత్సరాలు మరి వెతుకుతా ఉన్నప్పుడు దేవుడు కొన్ని కుటుంబాలను చూపించిండు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆగిపోయినాయి, ఎవరు అవకాశం ఎట్లే. ఆ తర్వాత దేవుడే ఇప్పుడు ప్రార్థన పెట్టే కుమారుడికి దేవుడు దర్శనం ఇచ్చి, నువ్వే కనబడినవన్నయ్య, ఇంట్లోకి నన్ను రానివారా అంటే రాండన్నయ్య అని అన్నాడట.
అయితే అలాగ ఇంట్లో చేర్చుకున్నట్టుగా దర్శనం కలిగి ఆ తర్వాత ఒక్కరోజు పెట్టిన ప్రార్థనకు ఎక్కువ రోజులు అక్కడ పెట్టేటట్టుగా దేవుడు సహాయము చేశాడు. దేవుని బిడ్డలారా, మన విశ్వాసముతోటి మనము ఏ కార్యమైనా జరిగించుదుముగాక. హల్లెలూయా. మోషే తల్లి విశ్వాసం వ్యర్థమైందా? మోషే అక్క విశ్వాసం వ్యర్థమైందా? మోషే విశ్వాసం కూడా వ్యర్థమైందా? మీ విశ్వాసము చెప్పాలి, వ్యర్థము కాదు, వ్యర్థం కాదు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. ఎఫెసీ పత్రికలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఏముంటుందంటే, ఈ సౌండ్ కొంచెం తగ్గించినాను, క్లారిటీ లేదు. స్తోత్రం. చూడండి 5వ అధ్యాయంలో 16వ వచనం, 16వ వచనం నేను ముగిస్తున్నాను. 16వ వచనం, ఇవన్నీయుగాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఈ మాట నాతో కలిసి చెప్తారా? మనము దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఒక పేరు మంత్రగా కనపడగానే వాడు ఏమనేది? వాడు దుష్టుడు అనేది. దుష్టుడు అంటే మంత్రగాడు వాడు వీడు కాదు, దుష్టుడు అంటే సాతానుడు. చెప్పండి, మనము దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతుల మగుదుము. చెప్పాలి, మనము దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులము అవుతాము. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఒక్క నిమిషం చివరిలో నీకు అవకాశం ఇస్తే చూపిద్దు. ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు దుష్టుడట మన మీద ఎప్పుడు కూడా ఏం బాణాలు వేస్తాడట? అందరు చెప్పాలి, ఉట్టి బాణాలు కాదు. అంటే ఉట్టి బాణం అయితే కుచ్చుకుంటుంది, అగ్ని బాణం అయితే ఏమైంది? ఆ అగ్నితో వచ్చిన బాణం తగలగానే ఏమవుతుంది అంటే ఏంటంటే, ఒక బాంబు ఎత్తే అక్కడ ఏమవుతుంది? అంత పగిలిపోతుంది, అంతా కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మన మీద దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణములన్నీ ఎప్పుడు ఆర్పగలుగుతామట? ఆర్పడానికి శక్తిమంతులుగా ఉంటామట. విశ్వాసమను డాలు. మీరు చూసారో లేదో, మన పోచమ్మ మైదానం దగ్గర ఆ రుద్రమదేవి విగ్రహం ఉంటుంది కదా, ఆమె చేతిలో కుడి చేతిలో ఏముంటుంది? కత్తి. అది మల్లయ్య చూసిండు, మీరందరూ చూడలే. కుడి చేతిలో ఏముంటుంది? ఎడమ చేతిలో ఇట్లా పళ్ళెం లాగుంటుంది, ఇట్లా పట్టుకుంటారు. పట్టుకోండి ఒకసారి. మీ చేతిలో డాలు ఉన్నది, ఇటు తిప్పండి, ఇటు తిప్పండి. అరే తిప్పండి. మీ చేతిలో ఏమన్నది ఇప్పుడు? అరే చెప్పుర్రా అంటే మీరు తిప్పండి అంటే మీ దగ్గర విశ్వాసం లేనట్టేగా. మరి చెప్పండి, ఇలా తిప్పండి. నా ఎడమ చేతిలో డాలు ఉన్నదని చెప్పండి. కుడి చేతితోడు కాదురా, ఎడమ చేతిలో డాలు పట్టుకుంటారు. నా ఎడమ చేతిలో డాలు ఉన్నది. ఏ డాలుంది? విశ్వాసమను డాలు. ఆమేనని చెప్పండి. ఇప్పుడు ఈ డాలు దేనికి పనిచేస్తుందంటే, ఎవరన్నా మీద ఏదన్నా బాణాలు ఎత్తంటే మన మీద పడకుండా కాపాడుతుంది. మన చేతులు ఇట్లా అడ్డం పెడతాంగా, ఈ డాల్ అనేది ముందు వాళ్ళ చేతులతో పట్టుకొని వెళ్తారనమాట. ఇప్పుడు మనల్ని కాపాడగలిగేటువంటి అగ్ని బాణములు వచ్చి కూడా మనల్ని కాల్చివేసి మనల్ని బూడిదగా చేయాలని ఎవరేసే బాణాలు? సాతానుడు వేసే బాణాలు. ఆ శత్రువులు వేసే బాణాలు అయితేనేమో ఆ డాల్ ఆపుతుంది. కానీ సాతానుడు కనబడే శత్రువు కాదుగా. చెప్పండి, కనబడే శత్రువా? కాదు, కనపడని శత్రువు. వాని యొక్క అగ్ని బాణములని మన మీద పడుతుంటే విశ్వాసము కూడా కనపడదు. కనబడుతుందా? కనపడదు. విశ్వాసం అనేది కూడా కనబడదు. మన కనపడని విశ్వాసం అనే డాలు పట్టుకుంటే కనపడకుండా పనిచేస్తున్నటువంటి దుష్టుని యొక్క అగ్ని బాణములన్నీ
మనము ఆర్పటానికి శక్తిమంతులమైతామట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసం మనకి ఎంత బలం ఉన్నది, విశ్వాసానికి ఎంత శక్తి ఉన్నది. దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నీ ఆరిపోయేటట్టుగా చేయగలిగే ఈ గొప్ప శక్తి ఈ డాలుకు ఉన్నది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు అడ్డం పెట్టుకోవటానికి ఏం అడ్డం పెట్టుకోవాలి? విశ్వాసమును అడ్డుగా పెట్టుకుంటే దుష్టుని శక్తిని మీరు జయించగలుగుతారు. హల్లెలూయా. చూడండి, అందుకనే మీ అందరి చేతిలో విశ్వాసం అనే డాలు ఉండాలి. నా చేతిలో విశ్వాసం అనే డాలు ఉందని చెప్పండి. చేతులు చూపించరా? నాకు కనపడుతుంది మీ చేతుల్లో కొంతమందిలో ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. మీరు చూపించండి ఒకసారి. నా ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు ఉన్నది. దుష్టుని అగ్ని బాణములను ఆర్పివేయటానికి శక్తి కలిగిన ఈ విశ్వాసం అనే డాలు ఉన్నది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఏ సైతాను మీ మీద ఏం వేస్తుంది అప్పుడు వెంటనే ఏం తీయండి? డాల్ తీయండి, అంతే ఆగిపోతాయి. విశ్వాసానికి అంత శక్తి మీ లోపల. ఎంత విశ్వాసం ఉన్న దేవుడు పంచిచ్చింది. అయ్యవ్వ దగ్గర నుంచి ఏరుబడ్డప్పుడు ఎంత ఇచ్చిండ్రు? మళ్ళీ అదే ఉంటేట దాంతో ఏం చేయాలి? మా అయ్యవని ఇచ్చిండా, మా అవ్యవని ఇచ్చిండా, ఆ చెంబు ఆ ముంతేనా ఏమున్నది అంటే, మరి నా దగ్గర ఉన్న అదే బిడ్డ అదే ఇచ్చిన దాంతో నువ్వేం చేయాలి? మనకు దేవుడిచ్చిన విశ్వాసం ఎంత, దాన్ని ఏం చేయాలి? వృద్ధి చేసుకో. నువ్వు ఆత్మీయుడు అయితే దేవుణ్ణి అడిగితే అది వృద్ధి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసముతోటే మనము లోకములో ఉన్నటువంటి వాటన్నిటిని మనము జయించగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. హల్లెలూయా.